కనిపిస్తుంది. ఖచ్చితంగా ఉగ్రవాదులను అయితే మాత్రం అంతమొందించాల్సిందే అనేటువంటి అభిప్రాయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రస్తుతం జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూర్ మాత్రం స్వాగతిస్తున్న పరిస్థితి మనకు దేశంలో కనిపిస్తోంది. సో మొత్తానికైతే మాత్రం ఇటు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా దీన్ని సమర్థిస్తున్నారు. ఒకరు ఇద్దరు మినహా మిగిలిన వారు ఇప్పటి వరకు మనం చూస్తే ఒక చైనా మినహా మిగిలినటువంటి అన్ని దేశాలు కూడా దీన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. యుఎస్ నుంచి ఇజ్రాయెల్ వరకు ఖచ్చితంగా భారత్ ఏదైతే ఆత్మరక్షణ కోసం ఇలాంటివి తప్పవు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అమాయకులను పైన దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు అనేటువంటిదే స్పష్టంగా మెసేజ్ ఇచ్చారు. కాబట్టి భారత్ బలగాలు కూడా దీన్ని గట్టిగానే తిప్పికొడుతున్నాయి. మనం ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా బార్డర్లో అయితే మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కాల్పులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొంతమంది రెండు వైపులా కూడా కొన్ని మంది మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉందనేది తెలుస్తోంది. సో దానిపైన కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎందుకంటే భారత్ ఊహించని విధంగా చేసినటువంటి దాడితో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది, దిక్కుతోచనటువంటి స్థితిలో ఉంది. దీంతో భారత్ దెబ్బకు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, ప్రభుత్వాలు ఏం చేయాలో తెలియక విచక్షణ రహితంగా బార్డర్లో కాల్పులకు తెగబడ్డాయి. అయినప్పటికీ కూడా భారత ఆర్మీ చాలా ధీటుగా దీన్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కొంత ఇరువైపులా కూడా కొంత ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఇంకా కుట్రలకు తెరలేపుతూనే ఉంది. నకిలీ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. చాలా జరగనటువంటి ఘటనలు లేకపోతే మనం ఎక్కడా కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగా ఉగ్రవాదులపైనే దాడి జరిగింది, ఉగ్రవాదుల శిబిరాలపైనే దాడి జరిగింది తప్ప పాకిస్తాన్ పౌరులపైన, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర